ఎప్పుడైనా ఉపయోగపడే అవకాశం ఉంది. ఆ 6 రూల్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫికేషన్ అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసరు యూనిఫామ్లోనే రావాలి. బ్యాడ్జ్పై పేరు సిగ్నేచరు స్పష్టంగా కనిపించాలి. రెండోది, పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే మెమో రెడీ చేయాలి. అందులో అరెస్ట్ చేసిన డేట్, టైం, లొకేషన్ ఖచ్చితంగా వ్రాసి ఉండాలి. దానిపై సిగ్నేచర్ అండ్ మినిమం ఒక విట్నెస్ సైన్ చేయాలి. థర్డ్ వన్, మిమ్మల్ని అరెస్ట్ చేసిన విషయం మీ ఫ్యామిలీ మెంబర్కి కానీ లేదా మీ రిలేటివ్స్కి కానీ కాకపోతే మీ ఫ్రెండ్స్కి కానీ పోలీసులు ఇన్ఫర్మేషన్ చేయాలి. అది వాళ్ళ బాధ్యత. ఫోర్త్ వన్, ఫలానా వ్యక్తిని అరెస్ట్ చేశాము అని పోలీస్ స్టేషన్లో అంటే డైరీ ఉంటుంది. పోలీస్ స్టేషన్లో డైరీ బుక్, లాగ్ బుక్ కానీ ఉంటుంది. అందులో కంపల్సరిగా ఎంట్రీ మాత్రం చేయాలి. ఫిఫ్త్ వన్, అరెస్ట్ చేసిన తర్వాత ప్రతి 48 అవర్స్కి ఒకసారి మీకు మెడికల్ చెకప్ కూడా చేయవలసి ఉంటుంది. అదేవిధంగా సిక్స్త్ వన్, అరెస్ట్ చేసిన 12 గంటల లోపల జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చాలాసార్లు పోలీసులు ఈ రూల్స్ని మిస్ అవుతారు. అప్పుడు మనం డీకే బాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మనం సెక్షన్ 12 ప్రకారం మనం హైకోర్టులో రిట్ వేసి కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద పోలీసులు రూల్స్ ఫాలో అవ్వలేదు కాబట్టి ఏ ఆఫీసర్ అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారో వాళ్ళకి 6 నెలలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఈ రూల్స్ని ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా లా గురించి తెలుసుకోవాలి, బుర్రలో పెట్టుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మనము ఈ లా గురించి మనకు తెలుస్తుంది. పోలీసులు వచ్చే విధానం ఎలా ఉంటుందో కూడా ప్రజలకి మనం మమైకం చేయగలం. కాబట్టి ఇది ఖచ్చితంగా మీ అందరూ ఫాలో అవుతారని, ఈ ఒక్క రీల్ని మీరు సేవ్ చేసుకుంటారని, జీవితంలో ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు అలాంటప్పుడు, లేదా మన ఫ్రెండ్స్కి రావచ్చు అలాంటప్పుడు మనం గైడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. పోలీసులు ఎక్కువగా ఈ రూల్స్ని ఫాలో అవ్వరు. వాళ్ళు కావాలని చేస్తారో కాకపోతే అలా మిస్ అవుతారో నాకు తెలియదు. అలా మిస్ అయితే కనుక ప్రతి పోలీస్ ఆఫీసరు